మిస్టేక్ మూవీ ఆహ్, బానే ఉంటుంది. ఎందుకంటే అది కూడా వన్ టైమ్ వాచ్ మూవీ. అంటే హిట్ అనే సినిమాకి రాసిన కాన్సెప్ట్స్ కావు నాకు. ఓకే. సో నేనే చెప్తున్నా. ఎస్5 అనేది ఒక థ్రిల్లర్ హారర్. అరే వావ్! బాగుందిరా, వన్ టైం చూడొచ్చు. మిస్టేక్ కూడా వన్ టైం వాచ్. అంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల ఈ 6 మంది చిన్నదే. అవును. ఇప్పుడు నా మూడో సినిమా ఉంటుంది చూసారా, ఇది హిట్ సినిమా. ఆల్రెడీ స్టోరీ రెడీ అయిపోయిందా? అంతే, హిట్ అది, ఫిక్స్. హిట్ అది అంతే. అంటే ఎవరు కాస్టింగ్? చెప్తాను అవనండి. అంటే కాస్టింగ్ ఈసారి కథ హీరో, ఈసారి కథే హీరో. ఓకే. అండ్ చాలా అంటే ఇంతకుముందు ఒకసారి మీరు చెప్పారు ఎప్పటికైనా పాన్ ఇండియా మూవీ తీస్తాను రవితేజ గారితోటని. సో ఎప్పుడు చేయబోతున్నారు? తేజ గారితో, రవితేజ గారు. రవితేజ గారితో. ఓకే, తేజ అంటే తేజ సజ్జ అనుకున్నా. రవితేజ. రవితేజ గారి కోసమే ఒక స్క్రిప్ట్ నేను ఎప్పుడు ఎస్5 అయిపోయిన తర్వాత నేను నా అసోసియేట్ డైరెక్టర్ వాసు అని ఉంటాడు, వాడు ఒక లైన్ తీసుకొచ్చాడు. 1965లో జరిగిన ఒక చిన్న లైన్. ఆ లైన్ తీసుకుని నేను కథ రాశాను, మొత్తం కథ రాశాను, ఫుల్ కథ విత్ ప్రాపర్. అంటే నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అప్పట్లో జరిగింది అనే ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఆ సినిమా నేను రవితేజ గారితోనే చేద్దామని, ఎందుకంటే ఆ సినిమా కూడా ట్రైన్కి సంబంధించింది. ఎప్పుడైనా డిస్కస్ చేశారా మనం ఇద్దరం ఇలా మూవీ చేద్దామని చెప్పేసి? నేను రవితేజ గారి మేనేజర్ కాల్ చేశాను, సీను అనుకుంటా ఆయన పేరు. చేసి ఇలా సార్ ఒక కథ ఉంది, నేను ఇలా 2 సినిమాలు చేస్తున్నాను, ఒక సినిమా రిలీజ్ అయింది, మిస్టేక్ అనే సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పటికి అవుతుంది, మీరు డేట్ నాకు ఒక 1 hour టైం ఇప్పిస్తే నేను కథ చెప్తాను సార్, కథ నచ్చితేనే ఫుల్ నరేషన్ ఇస్తా, నేను ఎక్కువ టైం తీసుకోను, 1 hour ఇప్పించండి, 1 hourలో నేను లైన్ చెప్పేస్తా. ఓకే అంటే నేను చెప్తానంటే, సార్ 2 years వరకు కష్టం అండి, దానయ్య గారు పంపిస్తేనే లేవు డేట్స్ అన్నారు. అంటే సరే వెయిట్ చేస్తా, నో ప్రాబ్లం. వెయిట్ చేసి ఆ లైన్ మాత్రం ఆయనతోనే కంప్లీట్ చేస్తారు. చేద్దామని అంటే అది కుదరచ్చు కుదరకపోవచ్చు అండి ఒక్కొక్కసారి. 2 years, ఈ 2 years లో ఏదైనా జరగచ్చు. సన్నీ గారు పెద్ద హిట్ కొట్టొచ్చు, మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. ఇస్తా షూర్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ మీకు అనిపించిందా, అంటే నేను ఫ్యూచర్ ఇచ్చాను వీళ్ళకి, బట్ వీళ్ళని చీట్ చేశారు అని చెప్పేసి? ఒకడు ఎవరికి ఎవడు ఫ్యూచర్ ఇవ్వడండి. అంటే లైక్ నా చేత ఇంట్రడ్యూస్ చేయబడి ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు అసలు పట్టించుకున్నాను, అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి మనకు నచ్చుతాడు. సో నా దగ్గర చాలా మంది నా డాన్సర్స్ ఉన్నారండి, నా టీం ఉంది, ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి. డబ్బు ఉంటే మనిషి మంచోడు, డబ్బు లేకపోతే ఆడి చెడ్డోడు, అది ఫిక్స్. అది ఎవరైనా కూడా, అది సన్నీ అయినా శ్వేత అయినా ఇక్కడ డిఓపీస్ అయినా ఎవరైనా కూడా పైసా ఉండాలి. సో మంచితనం కంటే కూడా పైసానే పరమాత్మ అంటారు. ఓకే, అది ఎక్కడైనా కానీ సేమ్ కాన్సెప్ట్ నడుస్తుందా సార్? ఇండస్ట్రీలో అవనివ్వండి, బయట అవనివ్వండి, పైసా అంటే కొంచెం యాటిట్యూడ్ కానివ్వండి, ఆ బిహేవియర్ బాగుండి డబ్బులు ఉంటే బాగుంటుంది. మరీ ఓవర్ బిహేవియర్ ఉండే యాటిట్యూడ్ చూపిస్తే ఆ డబ్బులు వేస్ట్. మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా? లేదండి. ఏం లేదా? కానీ మీ ఫాదర్ కి ఫ్రెండ్ సర్కిల్లో మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాన్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలనుకోలేదా? ఎందుకంటే చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ అది. వద్దనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకుని వెళ్తే టాలెంట్ అనేది సగం చూస్తారు, బ్యాక్గ్రౌండ్ సగం చూస్తారు. సో టాలెంట్ చూడండి మొత్తం. కాకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా మంది టాలెంట్ తో పాటు బ్యాక్గ్రౌండ్ ని కూడా నమ్ముకుంటున్నారు కదా. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను హిట్ కొట్టాక ఆ బ్యాక్గ్రౌండ్ అప్పుడు నా దగ్గరికి వస్తుంది. అవునా? సో యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. సూపర్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్ అండి. ఎనీవేస్, సో నెక్స్ట్ మిమ్మల్ని పిలిచిన పని చెప్పండి. సాంగ్ అసలు ఎక్సలెంట్ సాంగ్ అది. థాంక్యూ సో మచ్. అంటే ఈ మధ్య కాలంలో 2-3 సాంగ్స్ వచ్చాయి, నేను విన్న సాంగ్స్ నాకు తెలిసినవి అయితే 2-3 చాలా వచ్చాయి. అంటే రాముడి గురించి చాలా మంది వాళ్ళు డెడికేట్ చేస్తూ, కాకపోతే ట్రెండింగ్ లో 2-3 సాంగ్స్ బాగున్నాయి. అండ్ దాంట్లో మీ సాంగ్ ఎస్పెషల్లీ ఫుల్ ట్రెండ్ అవుతుంది. అండ్ కింద చూసారా వ్యూవర్స్ ఎంతమంది పెరిగారో, 100 నుంచి 1000, 1000 నుంచి ఇప్పుడు లక్షలు, బాగా వెళ్తుంది కదా సాంగ్. ఏమనిపిస్తుంది? నాకు అంటే దేవుడు లేకపోతే శక్తి, ఈ వైబ్స్ అంటారు చూడండి. నేను ఎక్కువ పూజ చేయను, గుళ్ళకి వెళ్తాను అంతే. అంటే శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ ఉంటాయి కదా మీకు, అలాంటివి అన్నీ పట్టించుకోను. బట్ నేను నమ్ముతా దేవుణ్ణి, ఆ వైబ్ని నమ్ముతా, ఆ ఎనర్జీని నమ్ముతాను. సో ఆఫ్టర్ ఈ ఇయర్ 2024లో నాకు వచ్చిన ఫస్ట్ కాల్ ఈ సాంగ్ అండి. భూషణ్
అని. యాక్చువల్లీ ఈ సాంగ్ ప్రొడ్యూస్ చేసింది, ప్రొడ్యూస్ కాదు, ఈ సాంగ్ మొత్తం ఎగ్జిక్యూషన్ చేసింది భూషణ్. భూషణ్ ఏంటంటే మీర్ గారు వాళ్ళ అబ్బాయి. మీర్ గారు డిఓపి ఉంటారు. తెలుసు మీర్ గారు చేశారు ఈ సాంగ్ ఇది. సో మీర్ గారు మొత్తం ఈ సాంగ్ ఆయనకు వస్తే, సో కొరియోగ్రాఫర్ కావాలి అని వెతుకుతున్నప్పుడు వాళ్ళకి కాల్ చేశారు. మీర్ గారు అంటే ఈటీవీ ఆయన. మీర్ గారు జాన్ గారు డిఓపి, తెలుసు వాళ్ళే టీం. భూషణ్ వాళ్ళ అబ్బాయి, నాగభూషణం గారి మనవడు. ఓకే, రైట్. ఓకే, వాళ్ళు చేశారు. సో వాడు నాకు ఎప్పుడు క్రికెట్ ఫ్రెండ్. వాడు నాకు సినిమా నుంచి వాడు నన్ను పెట్టుకోలేదు అంటారు నువ్వు అది ఇది అని ఎప్పుడు మాట్లాడుతుంటాడు. అనుకుంటే ఎన్నోసార్లు ఆ సాంగ్స్ అడిగాడు, అరే యూట్యూబ్ సాంగ్స్ చేస్తున్నాను నేను చేయలా. వీడు ఫోన్ చేసి ఇలా అరే సాంగ్ చేయాలరా అంటే అవును ఇప్పుడు లేదా చేయను రా అన్న. అరే అయోధ్య రాముడు సాంగ్ రా అంటే అవునా అన్న. అయితే అవునా, అరే చేస్తాను రా. ఫస్ట్ నేను చేయను అన్న, సేమ్ నీలాగిందాగా. అరే చెయ్యను రా అంటే వాడు అరే అయోధ్య రాముడు సాంగ్ రా నాన్న అడుగుమన్నారంటే అవును అయోధ్యనా, ఓకేనా చేస్తా. అయోధ్య గురించి అసలు మీకు ఏమన్నా తెలుసా? తెలుసండి, ఆ ఫైట్స్ అంటే నాకు అంత ప్రాపర్ గా ఏం తెలీదు. హిందూ ముస్లిమ్స్ కూడా తెలుసు. 500 years నుంచి అవుతున్నా, 94 years 495 years ఉంది. 1528 లో బాబ్రీ మసీద్, ఇవన్నీ తెలుసు నాకు. సో ఎంతో మంది ప్రాణత్యాగాలు రాముడి గుడి కోసం. అయోధ్యలో ఆయన 3000 గుళ్ళు పైన ఉన్నాయి అక్కడ అయోధ్యలో. కానీ ఆ ప్లేస్ లో కోసం ఎంత మంది ఫైట్ చేశారంటే, మీరు ఇందాక అన్నారు చూసారు క్వశ్చన్, దానికి ఇదే ఆన్సర్ చెప్తాను. ఎప్పుడు సన్నీ ఆట అంతా మర్చిపోయారు, వదిలేసారు, అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 2 సినిమాలు చేశారు, అవ్వలేదు. ఎప్పుడు అయోధ్య అండి, ఎప్పుడు కట్టారు గుడి, టైం ఎప్పుడు వచ్చింది? సన్నీ కూడా టైం వస్తుంది. రాముడు వచ్చాడు కదా, నాయనకే ఉన్నాడు, తీసుకెళ్తాడు. బాగుంది, సెంటిమెంట్ గా బాగా చెప్పారు. అంటే బాగా వర్కౌట్ కూడా అయింది మీకు. వర్కౌట్ అవుతుందండి అది. అంటే ఒకదాన్ని వదిలేను. దేనికైనా టైం రావాలి అని నమ్ముతారా? టైం రావాలి, కానీ టైం కోసం ప్రయత్నించాలి. టైం వస్తుంది ఇంట్లో కూర్చుంటే అది అలా కాదు కదా, ప్రయత్నిస్తుంటే ఆ టైం వస్తుంది. అంటే యాక్చువల్ గా మీ ఏజ్ చాలా చిన్నది. చాలా మంది ఎవరు చెప్పారండి చిన్నది? నా ఏజ్ ఎంత మీ ఏజ్ చెప్పండి? 16. అంటే years లో వచ్చిన ఆటకి తెలుసు, అదే చెప్పబోతున్నా. ఏమండి తెలుసు స్వామి, తెలుసు. యాక్చువల్ గా మీరు ఎప్పుడో వచ్చేసి ఇండస్ట్రీకి లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ అంటారు. ఆ టైంలో ఒకవేళ యాక్ట్ చేస్తే కనుక చిన్నప్పటి నుంచి నేను సంపాదించడం స్టార్ట్ చేశాను. అదే చిన్నప్పటి నుంచి. మీరు వచ్చిన తర్వాత అమ్మ చెల్లి అందరూ ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు కదా, నాన్నని మాత్రం అక్కడ వదిలేశారు పాపం. సో అప్పుడు వచ్చేసి ఇండస్ట్రీకి, అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండబట్టి సన్నీ అంటే ఎప్పుడో సన్నీ అనుకుంటున్నారు. కాదు, యాక్చువల్ గా సన్నీ అంటే పాపం చిన్న అబ్బాయే, చాలా ఫ్యూచర్ ఉంది. సో సన్నీ 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 అంటే సన్నీ ఎప్పుడు సన్నీయో అనుకోవద్దు, ఆయన అర్థమైపోతుంది. అందుకే కదా మిమ్మల్ని షేడ్స్ కూడా తీయొద్దు అని చెప్పేసి అన్న. బెటర్ మీరు డైరెక్షన్ తో పాటు మీకంటూ ఒక లైక్ ఏదో ఒకటి హీరోగా కూడా ఏదైనా రాసుకోవడం బెటర్. అంతే అంటారు, రైట్. నెక్స్ట్ అసలు అంటే ఆ కాన్సెప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి అసలు మీకు ఇవ్వాలని ఎలా అనిపించింది? ఎందుకంటే లేదు, భూషణ్ నా ఫ్రెండ్ భూషణ్ ఉన్నాడు కదా, వాడు ఎప్పటి నుంచో అరే ఎన్ని సాంగ్స్ అడిగినా నువ్వు చేయట్లేదురా, నువ్వు సాంగ్స్ మానేసావా, డైరెక్షన్ చేస్తావా అని ఎప్పటి నుంచో అంటుంది. మ్యాచ్లకు వచ్చిన అక్కడికి వచ్చిన ఎప్పుడైతే వీడు ఈ పాట చేద్దాం అని పిలిచాడో ఐ సెడ్ ఎస్ చేద్దాం. కాన్సెప్ట్ ఏంటి, లొకేషన్స్ ఏంటి, ఎలా చేయబోతున్నాం, మనం చేసేయడం ఈజీ, ఎలా చేయబోతున్నాం కావాలి కదా, నాకు సాంగ్ పంపించరా. సో దట్ నేను అప్పుడు విన్నాక నాకు ఒక థాట్ వస్తుంది అంటే వాడు నెక్స్ట్ డే సాంగ్ పంపించాడు. నేను సాంగ్ వినంగానే నాకు అరే ఏముందిరా ఆ పాట అనిపించింది. లేడీ కదా సార్ సాంగ్, సురేష్ అని ఒక అబ్బాయి పాడాడు, ఇంకో అమ్మాయి కూడా పాడింది, ఇద్దరు పాడారు. పాన్ ఇండియా సాంగ్ కదా, తెలుగు తమిళ్ హిందీ 3 లాంగ్వేజెస్ లో సింగిల్ లాంగ్వేజ్ షూట్ చేసాం, బట్ ఆల్ లాంగ్వేజెస్ డబ్డ్ అనమాట, ట్రాక్ మార్చేసాం. సో అప్పుడు సాంగ్ వినంగానే నాకు ఆ లిరిక్స్ కానివ్వండి, మీరు సాంగ్ వింటే లిరిక్స్ కానివ్వండి 2 చరణాలు ఉంటాయి, అది చాలా బాగుందిరా సాంగ్ అంటే 1 డేలో చేయాలన్నాడు. పిచ్చి పట్టింది, 6 నిమిషాలు పాటరా, ఒక రోజులో ఎలా చేయాలి అంటే లేదురా 1 డే నుంచి చేయాలి. సార్ నేను డాడీ దగ్గరికి వస్తాను, ఒకసారి మాట్లాడతాను, మీరు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడే కాన్సెప్ట్ ఆలోచిస్తున్నా, పాట వింటుంటే కాన్సెప్ట్ వస్తుంది ఏదో ఒకటి, పాట వింటున్నా ఇంటికి వెళ్ళంగానే కాన్సెప్ట్ వచ్చింది కరెక్ట్. ఇలా కార్ పార్క్ చేసి వాడి దగ్గరికి వెళ్తున్నా కాన్సెప్ట్ క్లిక్ అయింది, వెంటనే అవన్నీ రెడీ చేసుకుని పైకి వెళ్ళాను. 6 minutes సాంగ్ చేయాలి 1 డేలో అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఆర్ఎల్స్ చుట్టేయాలి, కూర్చోబెట్టి పాట అంతా పాడించాలి, షూట్ చేయాలి, అంతే, ఏం చేయలేం. సో నేను అనుకున్నా 3 BGMs ఉన్నాయి.
ఓపెనింగ్ ఎలాగో రాముడితోనే ఓపెన్ చేస్తాం కాబట్టి ఈ 2 BGMsని ఒక ఆర్ట్ అంటే అయోధ్య మొదలైనప్పుడు మనకి ఏదైతే భూమి పూజ స్టార్ట్ చేశారు, కొబ్బరికాయ కొట్టి భూమి పూజ స్టార్ట్ చేశారు కదా 2019లో మన జడ్జ్మెంట్ వచ్చింది. సో అప్పుడు దాని తర్వాత పూజ 22లోన ఎప్పుడు స్టార్ట్ చేశారు మన అయోధ్య. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు భూమి పూజ దగ్గర నుంచి మొత్తం ఆర్ట్ ఎలా స్టార్ట్ అయింది, అయోధ్య ఎలా బిల్ట్ అయింది అనేది మీరు BGMsలో చూస్తారు కదా. అవును. సో ఇది కాన్సెప్ట్ అప్పటికప్పుడు మాట్లాడి ఇలా ఉంటే బాగుంటుంది సార్, అప్పుడు మనకి టైం సరిపోద్ది, 2 చరణాలు షూట్ చేద్దాం, ఈ 2 BGMsని ఇలా కవర్ చేస్తే టైం ఈజీ అయిపోద్ది, 1 డేలో సాంగ్ ఇచ్చేయచ్చు. ఇది ప్లానింగ్. ఇలా చేసి అండ్ ఆరెంజ్ టింట్లో వెళ్దాం, అందరూ ఆరెంజ్ డ్రెస్, కంప్లీట్ ఆరెంజ్ కదా, ఆరెంజ్ వెళ్దాము. ఇది వచ్చినప్పుడు కాకుండా ఏదైతే స్లైడ్స్ వస్తున్నాయో ఈ స్లైడ్స్ కాకుండా ఎప్పుడైతే కనిపిస్తున్నాడో మనుషులు అంత ఆరెంజ్, రాముడు ఒక్కడే బ్లూలో అలా కలరిష్ గా ఉండాలి అని ప్లాన్ చేసుకొని జాన్ గారు డిఓపి, తను నేను అందరం కూర్చొని ప్రాపర్టీస్ ఏంటి 1 డే బిఫోర్ మొత్తం, ఎందుకంటే 1 డేలో అంత సాంగ్ చేయాలంటే ప్రీ ప్లానింగ్ కంపల్సరీ ఉండాలి. సో ప్లాన్ చేసుకొని ఈరోజు అవుట్పుట్ మీరు చూస్తున్నారంటే ఇంతమంది కలిసి పనిచేస్తే అవుట్పుట్. అమర్ తేజు యాక్చువల్లీ ఫస్ట్ మీ సాంగ్ మొత్తం కనిపిస్తారు. అమర్ లేడు హైదరాబాద్లో ఆ రోజు సాంగ్ షూట్ అప్పుడు, వాడు వెంటనే ఫాస్ట్గా వచ్చేసి వాడు వాళ్ళ వైఫ్ 3 o'clock వస్తే 3 నుంచి 6 వరకు మొత్తం ఫినిష్ చేసాం. అది మార్నింగ్ 8 o'clock షూట్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 6కి ఇచ్చేసారా? 6:30. చాలా తొందరగా అయిపోయినట్లు కదా సాంగ్. అసలు 1 డేలో ఎంత పాసిబుల్ అయింది, ఎంత పాసిబుల్ అయ్యి అంత హిట్ అయింది సాంగ్ అంటే నాట్ ఏ నార్మల్ థింగ్ కదా. అంటే నాకు అలవాటే అలా ఫాస్ట్ చేయడం, నాకు ఎందుకంటే 2 సినిమాలు అంతే ఫాస్ట్ చేశాను. అంటే మీరు చేసిన మీ ఆ డాన్సర్స్ కానివ్వండి, అఫ్ కోర్స్ అంటే కొంచెం మూమెంట్స్ సింపుల్ గానే ఇచ్చారు మీరు, మరి అంటే టైం ఉంటే కొంచెం మూమెంట్స్ వేరే ఇచ్చేవాళ్ళేమో. ఇప్పుడు మనం ఆ సాంగ్ కి ఎంత మూమెంట్స్ ఇవ్వలేమండి, ఎందుకంటే ఒక దేవుడి సాంగ్. అవునవును. సో మూమెంట్స్ చేయకూడదు మనం. ఎంతున్నా లిరిక్ మీద వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీద, హుక్ లైన్ మాత్రం మూమెంట్ చేద్దాం. మధ్యలో క్లాసికల్ టచ్ కూడా ఇచ్చారు కదా, అది కూడా చాలా బాగుంది.